నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాల కోసం 323 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. నక్కపల్లి సేజ్ తుని నియోజకవర్గంలోని దీవిస్ అరబిందో పరిశ్రమల నుంచి కాలుష్యం వస్తుందన్న పవన్ వాటికి అనుమతులు వైఎస్ హయాంలో వచ్చాయని చెప్పారు. వ్యర్థాలను శుద్ది చేసి వదిలేలా పరిశ్రమలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. 100 రోజులు సమయం ఇస్తే కాలుష్యంపై ప్రణాళిక ఆడిట్ రూపొందిస్తామన్నారు. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. నేను వారికి ఒకటే తెలియజేశాను, ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్ల కోతకు గురవుతా ఉంది, ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సీకి ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కొనపాపపేట వరకు వచ్చే ఈ మన 5,65,00,000 రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి. ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది. ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ, వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ముఖ్యంగా పెట్టుబడులు రావాలి, పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమనంతో తెలియజేస్తా ఉన్నాం. సరే, వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే ముందుకు తీసుకెళ్లాం అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషన్. కానీ మిగతా ప్రాంతాలు వేరు, కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఒకటి, ఈ నక్కపల్లి ఎస్సీజెడ్ కానీ, ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ, దివీస్ కానీ, అటు డెక్కన్, ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ. ఇది జనసేన కానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇక్కడ సమస్య రాష్ట్రంలో మానసిక వ్యాధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. సమాజంలోని 10 ప్రధాన వ్యాధుల్లో మానసిక వ్యాధిని కూడా చేర్చినట్లు చెప్పారు. సమాజానికి సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. మానసిక వ్యాధుల అడ్వైజరీ బోర్డుకు డాక్టర్ ఇడ్ల రామసుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమిస్తున్నామని తెలిపారు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న జనాభా శాతం ఎక్కువ. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల మంది వివిధ రకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. యాంగ్జైటీ డిజార్డర్ కానీ, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ, డిప్రెసివ్ డిజార్డర్స్ కానీ, లేదా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, అనేక ఈటింగ్ డిజార్డర్స్ కూడా, ఇటువంటి అనేక రకాలైన జబ్బులతో ఇవాళ బాధపడుతున్నారు. అంచనా ప్రకారం దాదాపు 30 కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్తో, దాదాపు 24 కోట్ల మంది డిప్రెసివ్ డిజార్డర్తో, 2,40,00,000 మంది సిజోఫీనియాతో, దాదాపు 1,40,00,000 మంది ఇవాళ ఈటింగ్ డిజార్డర్ లాంటి వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. బయటికి కనిపిస్తున్న వ్యాధులు గుర్తించవచ్చు, వాటికి సరైన సమయంలో చికిత్స అందించవచ్చు. కానీ మానసిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని గుర్తించకపోవడం వల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు, దాని కారణంగా అనేక మంది ఆత్మహత్యలు కూడా బాధపడుతున్న విషయం మనం గమనిస్తున్నాం. ఇది ధనికులకి పేదలకని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో
ఈ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. మన దేశంలో చూస్తే దాదాపు 15 కోట్ల మంది దాకా ఇటువంటి రకరకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ వెనుకబడిన ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో ఈ యాంటీనేటల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కారణంగా దాదాపు 14% నుంచి 22% మంది బాధపడుతున్నారు. వీటి బయటికి చెప్పుకోలేరు, లోపలే కుమిలిపోతుంటారు. దాని కారణంగా వారు ఆరోగ్యంగా క్షీణించడమే కాకుండా సమాజం మీద కూడా దాని భారం పడుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఏటా ఈ మానసిక జబ్బుల కారణంగా ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం ఎంతయ్యా అంటే $1 ట్రిలియన్ 2030 నాటికి అది $6 ట్రిలియన్ అవుతుంది. అంటే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఈ సైజుకి $4 కోట్ల ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటే $6 కోట్ల ట్రిలియన్ ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు దీని మీద సరైన అవగాహన లేకపోవడం, ప్రజలు వీటిని గుర్తించకపోవడం, ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి, ఐఐటి క్రాక్ చేయాలి, వీటి మీద దృష్టి పెడుతున్నారు. పిల్లలు ఎటువంటి మానసిక విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సుమారు ₹1.80 CGF నిధులతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నది ఎప్పటి నుంచో తమకు ఉన్న ఆశయమని, అది ఇన్నాళ్లకు నెరవేరటం సంతోషంగా ఉందని అశోక్ గజపతిరాజు తెలిపారు. సౌకర్యాలు పెంచడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కి రీహాబిలిటేషన్ ఇచ్చారు. కొంచెం స్థలం దొరికింది. వారందరికీ స్థలము సేకరించే పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఒక పక్కన చెప్తూ, ఇన్నాళ్ళకి అట్లీస్ట్ స్టార్ట్ అవుతుందనేది మాకు ఆనందం కలుగుతూ ఉంది. అయితే ఈఓ గారు, కాంట్రాక్టర్ గారు, అందరూ ఇంజనీర్స్ అందరూ అధికారులతో సహా ఒక సంవత్సరంలో వచ్చే పండుగకి ప్రజలకి ఆ సౌకర్యాలు భక్తులకి ప్రత్యేకంగానే రావడం ప్రారంభిస్తాయి. కార్యక్రమం నీట్గా అనుకున్నట్లా జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. మన అహంకి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత దేవుడికి మనము మా భక్తిని చాటిందో. పీపీపీ విధానం అంటే ఏమిటో తెలుసుకుని జగన్ మాట్లాడితే బాగుండేదని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణం కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తోందని తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో పీపీపీ విధానం అమలవుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తేనే అన్ని విధాల శ్రేయస్కరమన్నారు. మెడికల్ కళాశాల నిర్వహణ ఆర్థిక భారం కానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం వైపు మొగ్గు చూపిందని వివరించారు. ఏదైతే మెడికల్ కాలేజీలని లాంచ్ చేయడం జరిగిందో వాటికి మొదటగా ఏదైతే డబ్బులు కేటాయించాలో, డబ్బులు ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టలేదని మా అందరికీ తెలిసింది. ఉదాహరణగా మా పిడుగురాళ్ళదే చూడండి, దానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 3 కాలేజీలు వస్తే ఒక కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో దాంట్లో కొంత మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. సరే, నిన్న వెళ్ళిన ఏదైతే నర్సీపట్నం ఉందో దాంట్లో 11 కోట్లు 10 కోట్లు అంత ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. సో మొదటిది ఏదైతే కేటాయించారో డబ్బులు ఏదైతే దానికి ఖర్చు పెట్టలేదనేది మొదటి. రెండవది వాటికి తీసుకురావాల్సిన పర్మిషన్స్ మెడికల్ కాలేజ్ వచ్చేసి నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రాసెస్ రావాలి. అంటే మొదట బిల్డింగ్, హాస్పిటల్ కట్టాలి, కాలేజ్ కట్టాలి, హాస్పిటల్ నడపాలి, నడిపిన తర్వాత వెళ్ళి ఎన్ఎంసీకి వెళ్ళాలి, ఎన్ఎంసీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. దీనికి వేటికి కూడా ఎక్కడ కూడా అప్లై చేసింది లేదు లాస్ట్ 4 ఇయర్స్లో కూడా. ఈ కేంద్ర ప్రభుత్వం కాకుండా మిగతా వాటికి ఎక్కడ కూడా అప్లై చేసింది లేదు. కాబట్టి వచ్చేసింది అనేది ఏదో అభూత కల్పనలాగా క్రియేట్ చేయకూడదు. అయితే ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇక్కడే కాదు, పీపీపీ మోడ్ అది ఉత్తరప్రదేశ్లో చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పీపీపీ మోడ్ అది. మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలో చేస్తూ ఉన్నారు పీపీపీ మోడ్లో.
ఇప్పుడు మన నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నాం. దాంట్లో నేషనల్ హైవేస్లో పెద్ద పెద్ద కార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు, టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళకి ఏమీ అక్కడ కట్టవలసిన అవసరం లేదు కదా, టోల్ ఫ్రీ కదా వాళ్ళందరికీ కూడా. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఇప్పుడు పీపీపీ మూడులో నేషనల్ హైవే డెవలప్ చేసామంటే అదంతా కూడా భూమి అదంతా కూడా ప్రైవేట్ కంపెనీ అయిపోద్దా? ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, రోడ్డు మాత్రం వాళ్ళు డెవలప్ చేస్తారు. అలానే ఇది కూడా ఇదేదో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మొత్తం ప్రైవేట్ అవడం అని కాదు కదా. ఇప్పుడు పోర్టులు చేస్తూ ఉన్నారు. ఆయన పోయిన ప్రభుత్వంలోనే చేశారు, కొన్ని పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని పీపీపీ మూడులోనే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు పోర్టులు ఎందుకు ఇచ్చారు? ఈరోజు ఈ మెడికల్ కాలేజెస్ ఇస్తే ఎందుకు తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? కాబట్టి ఒకసారి ఏదో ఒక ఇది తీసుకొని మనం ఏదో అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక దాని మీద ఒక లేని దాని మీద ఒక దాన్ని సృష్టించాలని ప్రయత్నించడం అనేది తప్పది. ఇప్పుడు మనకు కావాల్సిన మంచి క్వాలిటీ మెడికల్ కాలేజెస్ అనేది మనకు రావాలి, వాటిని మంచిగా నడప. గుంటూరు పట్టాభిపురం ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో 8వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఈత పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు శుక్రవారం ప్రారంభించారు. ఈత పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. స్విమ్మింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మాస్టర్స్ ఆక్వాటిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొప్పరావూరు ఏడుకొండలు, అధ్యక్షులు పెద్ది రమణ, కార్యదర్శి మర్రి సత్యనారాయణ, శ్రీనివాస్, శైలేంద్రబాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా జరుగుతూ ఉంది. పార్టిసిపెంట్స్ అందరూ కూడా అన్ని వయసుల వారు, ఏదో 20 సంవత్సరాలు కాకుండా 80 సంవత్సరాల పైన వారు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఒక మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఏ ఏజ్లో అయినా మన బాడీని మనం యాక్టివ్గా ఉంచుకోవాలి, మన బాడీ యాక్టివ్గా ఉంటేనే మైండ్ యాక్టివ్గా ఉంటుంది అనేది మెసేజ్ వెళ్తూ ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి కూడా మంచి ఏర్పాట్లే చేశారు ఆర్గనైజర్స్ తరఫున. ఈ కార్యక్రమం కూడా శ్రీకాంత్ రెడ్డి గారి పేరు మీద ఈరోజు జరుపుతూ ఉన్నారు. మంచి కార్యక్రమం ఆయన పేరు మీద జరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో స్విమ్మింగ్ అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆయన పేరు మీద ఈ కాంపిటీషన్ జరుపుతూ ఉన్నారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. క్రీడా స్ఫూర్తితో ఈరోజు అన్ని వయసుల వారు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆతిథ్యం అంతా కూడా ఏదైతే ఆర్గనైజర్ ఏర్పాటు చేశారో అదన్నీ కూడా సరిగ్గా తీసుకొని ఈ కాంపిటీషన్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి గెలిచినా ఓడినా మంచి అనుభవంతో వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటాం. గుంటూరు ఏసీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ ఎగ్జిబిషన్ ను గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతా మాధురితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన గృహోపకరణాలు, పుస్తకాలు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, బైక్, కార్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ విధానంతో వ్యాపార, వ్యవసాయ రంగాలకు ఊరట లభించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్ను భారం తగ్గించే దిశగా తీసుకున్న సూపర్ జీఎస్టీ అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్ర పరికరాలపై జీఎస్టీ గణనీయంగా తగ్గటం రైతులకు పెద్ద వరమన్నారు. మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ సంస్కరణలు డబ్బును ఆదా చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 వలన నూతన అధ్యయనం ప్రారంభమైందని వివరించారు. దేశంలో అనేక విధాల పన్నులను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంతో వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల దేశంలో అనేక విధాల పన్నులు, గతంలో మనందరికి కూడా తెలుసు, ఎక్సైజ్ అనేటువంటి సర్వీస్ ట్యాక్సెస్ అని అనేక రకాల పన్నులు ఉండేవి. వాటినన్నిటిని కూడా రద్దు చేస్తూ వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్స్ అన్నిటిని కూడా గతంలో 28%, అలాగే 18%, 5%, 0% అనేక రకాలుగా ట్యాక్సులు ఉండేవి. వాటినన్నిటి కూడా ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ 2.0 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్లను 2 రకాలుగా చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా
దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ భారాన్ని తగ్గించేటువంటి విధంగా ప్రభుత్వం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గృహాల్లో వాడుకునేటువంటి గృహోపకరణలు కానీ, అలాగే అనేక రకాలుగా ముఖ్యంగా మందులు కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అలాగే మనందరికి కూడా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి, వైద్య రంగానికి సంబంధించినటువంటి నోట్బుక్స్ కానివ్వండి, అనేక వస్తువుల మీద ఈరోజు సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు 0% ట్యాక్సెస్కి చాలా వరకు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు అత్యవసరమైనటువంటి మందులు, గతంలో 18% ఉన్నటువంటి మందుల్ని ఈరోజు 0% కూడా తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. ఇటువంటి అనేక సంస్కరణల ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల సేవింగ్స్ని పెంచేటువంటి విధంగా, వారి పర్చేసింగ్ కెపాసిటీని పెంచేటువంటి విధంగా, ముఖ్యంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా, దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా రోజు ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో జిఎస్టీ 2.0 కార్యక్రమాన్ని చాలా చక్కగా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ జిఎస్టీ 2.0 అంటే ఏంటి అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా జిఎస్టీలో తీసుకున్న రిఫార్మ్స్ని ప్రజలకి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటిదాకా కూడా మనం ఏది కొనాలన్నా కూడా ఒక 4 విధానాలైన ట్యాక్స్ స్లాబ్స్లో మనము పర్చేస్ చేస్తూ ఉండేవాళ్ళము. 5, 12, 18, 28 ఇలా 4 స్లాబ్స్లో ప్రతి గూడ్ని కూడా పర్చేస్ చేస్తున్న క్రమంలో ఈరోజు సామాన్యుడు చిన్న చిన్న వస్తువులు అంటే ఒక కార్ కొనుక్కోవాలి, లేదంటే ఒక బైక్ కొనుక్కోవాలి అని అంటే 28%లో ఉన్నదాన్ని ఇప్పుడు చాలా చక్కగా 18 స్లాబ్లోకి తీసుకురావడం, లేదంటే 12 స్లాబ్లోకి తీసుకురావడం, అంటే కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అనే ట్యాక్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామము. అదేవిధంగా రైతుల్ని, అదేవిధంగా ఇంకా బార్డర్ లైన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ నిత్య అవసరాల మీద చాలా ట్యాక్స్ తగ్గించడం, ఇన్సూరెన్స్ మీద అసలు పూర్తిగా 0 చేయడం, అదేవిధంగా మన హాస్పిటాలిటీ, మన కంప్లీట్ హాస్పిటల్స్లో ఉన్న చాలా అనేక క్యాన్సర్ మెడిసిన్స్తో సహా అనేక సర్వీసెస్ మీద ఈరోజు 0% ట్యాక్స్ని తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే చాలా చాలా శుభ పరిణామం. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి, కామన్ మ్యాన్ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ సంపాదనలో అత్యధిక శాతం ట్యాక్సులకే పోతున్న క్రమంలో ఇది తగ్గించాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక వాహనదారుడు అవ్వాలి, లేదు అంటే నిత్యావసర సరుకుల మీద వాళ్ళు తగ్గించుకొని సేవింగ్స్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్కి వెళ్తున్నప్పుడు, మెడికల్ సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు అవి అధిక భారం వాళ్ళ మీద ఉండకూడదు అని చాలా సూక్ష్మంగా ఆలోచించి ఈ యొక్క రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక 4 రోజుల పాటు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి 16 to 19 పర్చేస్ సేల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకా హాస్పిటల్స్ లేదంటే అదర్ ప్లేసెస్లో ఈ అవేర్నెస్ లేక కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దానికోసమే మనకి ఇటు సేల్స్ ట్యాక్స్ కమిషనర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా సోషల్ మీడియా నుంచి పాంప్లెట్స్ రూపంలో ఇలాంటి ఎగ్జిబిషన్, ముఖ్యంగా పేద మరి మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆదాయ స్థితిగతులు అందరికీ తెలుసు. మరి ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయము, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయము ఈ జిఎస్టీ తగ్గింపు అనేది. తద్వారా ప్రతి కుటుంబం యావరేజ్గా 15,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం చేకూర్చుకుంటుంది. దీన్ని మరి పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేసి, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి, ఈ జిఎస్టీ తగ్గినందువలన ఏ వస్తువుల మీద తగ్గుతుంది, తద్వారా ఎంత కొనుగోలు శక్తి పెరుగుతుంది అనేది మరి ఒక అవేర్నెస్గా క్రియేట్ చేయాలని చెప్పేసి మరి లాస్ట్ మంత్ స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఈ నెల 19వ తేదీ వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా ప్రోగ్రాం అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఏసీ కాలేజ్ ప్రాంగణంలో ఒక 2 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులను ఎగ్జిబిట్ చేయటం, మరి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి
తగ్గింపు అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు ఎంతవరకు తగ్గింది ప్రతి కేటగిరీలో అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా వాళ్ళు తెలుసుకొని ఈ రోజు కాకపోయినా కూడా తర్వాత వాళ్ళు షాప్స్లో కానీ లేకపోతే మాల్స్లో కానీ ఆ వస్తువులు కొనుక్కునేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. దీనిలో మనం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీద బాగా దృష్టి పెట్టి మరి ప్రజలకి మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ అంటే ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు గౌరవ మన ప్రధానమంత్రి గారు కూడా ఈ నెలలో కర్నూలుకి వస్తున్నారు ఈ ప్రోగ్రాంలో భాగంగా. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఫోకస్ ఉందనేది అర్థమవుతుంది. తద్వారా మన రాష్ట్రంలో కూడా అందరికీ నా నమస్కారం అండి. నేను మీ జాయింట్ కమిషనర్ గుంటూరు స్టేట్ ట్యాక్సెస్ గీతామాధురిని మాట్లాడుతున్నాను. GST 2.0 సంస్కరణలను ఉద్దేశించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంస్కరణలని విజయవంతం చేయడానికి సూపర్ GST సూపర్ సేవింగ్స్ 2.0 క్యాంపెయిన్లో భాగంగా ఇవాళ మనం AC కాలేజ్ ఆడిటోరియం హాల్లో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషను మరియు 2 వీలర్స్ 4 వీలర్స్ వైట్ గూడ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇంట్లోకి కావాల్సిన గృహోపకరణాలు అప్లయన్సెస్ కూడా తగ్గింపు రేట్లతోటి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్స్ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే మన మీడియా మిత్రులు పాత్రికేయులు కూడా ప్రజలకి అవగాహన కల్పించడానికి వారి వంతు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇప్పటికే గ్రామాన మండలాన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్ట్రిక్ట్ వైజ్ అనేక ప్రచార కార్యక్రమాలు, డోర్ టు డోర్ సర్వేలు, విలేజ్ లెవెల్ మీటింగ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్స్, డిపార్ట్మెంట్ వైజ్ అవగాహన సదస్సులు ప్రజలకి ఈ ప్రయోజనాలు చేకూర్చాలని గవర్నమెంట్ చాలా బలంగా నమ్ముతూ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు గుంటూరు వెస్ట్ మాధవి మేడం, అలాగే గుంటూరు ఈస్ట్ మన ఎమ్మెల్యే నసీర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న అన్నపర్రు బీసీ హాస్టల్ను శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బీసీ బాలుర హాస్టల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు అస్వస్థతకు గురవడం బాధాకరమని పేర్కొన్నారు. వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్కు సూచించారు. ఎన్ని గంటలు ఉంటుంది? 12 కొన్నామంటే మా క్లాస్ ఎన్ని గంటలు 8 గంటల ఉంటుందా? పత్తిపాడు నియోజకవర్గం అన్నపర్రు గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై GGH లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనులతో కలిసి GGH లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. GGH సూపరింటెండెంట్ డాక్టర్లు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ హాస్టల్లో 108 మంది విద్యార్థుల్లో 56 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను హాస్టల్ సిబ్బంది వెంటనే GGH కి తరలించారని చెప్పారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. మెరుగైన వైద్య చికిత్స విద్యార్థులకు అందించాలని GGH సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తక్షణమే స్పందిస్తూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. అస్వస్థతకు కారణాలను తెలుసుకునేందుకు వాటర్, ఫుడ్ కంటైనర్లను సేకరించి పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్ లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్, మోషన్స్ అనే విషయాన్ని
తెలియజేయడం, మరి ఇమీడియట్ గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంటే డాక్టర్స్ అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగ్ ఇన్ఫార్మ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్ చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిలో అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మండపంలో కూడా పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా వారికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్లతో కూడా మాట్లాడడం, వారందరూ బాగున్నారు, కొంచెం అబ్జర్వేషన్ కోసం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా మరి నిన్న పిల్లలతో కూడా ఈ రోజు నేను ఇప్పుడు మాట్లాడితే పిల్లలు నైట్ ఏం తిన్నారో అని మేము అడిగాం. ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఏం భోజనం చేశారు అంటే మార్నింగ్ వీళ్ళు స్కూల్ మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు, ఒక స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు. మరి నైట్ వచ్చి మన బీసీ హాస్టల్లో మరి బెండకాయ పులుసు, మిరియాల రసం, ఎగ్గు, పెరుగు తిన్నారు అన్న విషయం పిల్లలందరూ చెప్తున్నారు. ఎందుకు ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. దగ్గరలో ఆ చర్యలు తీసుకుంటాం. మరి నేను తెలియజేసేది ఒకటే, పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్ కూడా తెలియజేశాం. మరి అంతేకాకుండా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లలంతా బాగున్నారన్న విషయాన్ని కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలియజేశామన్న విషయం తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలియగానే మేమంతా కేబినెట్ లో ఉన్నాం, ఉదయం నుంచి పరిశీలిస్తున్నాం. మరి నన్ను, మా సెక్రటరీ గారిని, మరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి పిల్లలకి ఏ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఏ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఇలాంటివి రాకుండా చూసుకోండి అని కూడా తెలియజేశారు. ఖచ్చితంగా ఇలాంటివి ఇచ్చాము. తర్వాత సెక్రటరీ గారికి కూడా ఇచ్చాం. సెక్రటరీ గారిని కేబినెట్ ఉన్నా కూడా సీఎం గారు ప్రత్యేకంగా మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్దండి అనేసి ఆదేశించారు. సీనియర్ ఆఫీసర్ సత్యనారాయణ గారు సెక్రటరీ బీసీ వెల్ఫేర్ రావడం, అక్కడ అన్ని విధాలుగా కోఆర్డినేట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, తర్వాత అధికారులు అందరూ కూడా ఈ పిల్లలకు జరిగినటువంటి అస్తవ్యస్తను కొంత చక్కదిద్దడం జరిగింది. 51 మందికి వాస్తవానికైతే ఒక 18 మందికి మాత్రమే తీవ్రత ఉంది. మిగిలిన పిల్లలు పానిక్ గా మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం, ఏసీ కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే, జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి మనకు డీజెస్ పంపడం జరిగింది. ఇక్కడ మా రమణ గారు నేతృత్వంలో చక్కగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం, 16 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 14 మంది ఉన్నారు, 16 మంది ఉన్నారు. ఇంకొక ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి 16 మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏమీ లేదు, నిలకడగానే ఉంది. బహుశా ఇంకొక 2-3 గంటల్లో వాళ్ళందరికీ కూడా జ్వరం తగ్గితే మామూలు పరిస్థితి రావడం జరుగుతుంది. ఇది అన్నపర్రు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామని గుంటూరు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం అత్యంత దారుణమని అన్నారు. పేద విద్యార్థుల జాబితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని చెప్పారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22 వరకు కోటి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కొక్క నియోజకవర్గం నుండి 60,000 సంతకాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను ఏర్పాటు చేసి గవర్నర్ కు ఇవ్వడం జరుగుతోందన్నారు. నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ చూసి వర్షంలో కూడా కూటమి నాయకులకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఫండ్ లేదు కాబట్టి పీపీబీ మోడల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అసమర్థత 14 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైందని అన్నారు. రానున్న రోజుల్లో కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో 5 కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏంటంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో ఈరోజు దానికి భిన్నంగా, దానికి ఆపోజిట్గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళాలని, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు అంటకట్టాలనే ఉద్దేశం తప్ప పేదవాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎవరికి లేదు. మేము దీనికోసం పోరాడటానికి మొదలుపెట్టాం. ఎందుకంటే బతిమాలాం, చెప్పాం, రే బాబు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ లేదని చెప్పిన స్పీకర్ గారు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు కదా. సవాల్ విసిరిన నాయకుడు ఏరి బెటర్ ఈ మాట చెప్పినందుకు రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నిలకడ లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారు, లోకేష్ గారు అబద్ధాలు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు. మరి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. నిజంగానే ఈరోజు నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మరి ఈరోజు సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ని స్వీకరించలేక మొహం తిప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు, మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారబ్బా మీ టీడీపీ నాయకులు? మేము అడుగుతుంది అదే మిమ్మల్ని. మీరేదో మాట్లాడాము, మేము హీరోయిజం చూపించాము అని అనుకుంటారు, కానీ నిన్న దెబ్బకి నిజంగానే అందరికీ వర్షంలో కూడా చెమటలు పట్టుంటాయి ఒక్కొక్క నాయకుడికి. మరి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతున్నాయని వైసీపీ నాయకులు షేక్ నూరి ఫాతిమా, బలసాని కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 47 మంది అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు హాస్టల్లో విద్యార్థులు పాడైన ఆహారం తినడం వలన అనారోగ్య పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలుర బాలికల వసతి గృహాలలో ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. వెంటనే రాష్ట్రంలోని వసతి గృహాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి మొన్న కురుపంలో ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో మరి హాస్టల్లో ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తున్నారు. కురుపంలో 4 ప్రాణాలు తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంకెన్ని ప్రాణాలు తీయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి కేర్లెస్నెస్, ప్రాణాలంటే లెక్కలేదు. మరీ ముఖ్యంగా చదువుకున్న పేద విద్యార్థులు అంటే లెక్కలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా, దోచుకోవటం, దాచుకోవటం, దండుకోవటం. ఇదే తప్ప నిజంగానే వీళ్ళ మీద మరి వీళ్ళకి శానిటేషన్ మీద కానీ, వీళ్ళకి అందించే ఫుడ్ మీద కానీ ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేదు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మొన్న జరిగిన కుటుంబంలో మరి ఏ విధంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళొచ్చారో ఈరోజు మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్లో అదే విధంగా. మరి ఎందుకంటే కేర్లెస్నెస్ ఎందుకన్నామంటే నిన్న వాళ్ళు తినేటప్పుడే చెప్పారు, అక్కడ ఉన్న వండే ఆమెకి చెప్పారంట, అమ్మ మా ఫుడ్ బాగాలేదు, వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నామంటే మీరు తినండిరా అని చెప్పి వాళ్ళు నోరు మూయించారు. తిన్న తర్వాత నిన్న రాత్రి నుంచి 12 నుంచి వాళ్ళు కడుపులో నొప్పి పుడుతుంటే అందరికీ అక్కడ ఒకళ్ళకి కడుపులో నొప్పి పడితే ఏదో సరే ఏదో తిన్నాళ్లే, లేకపోతే తినలేదే, లేకపోతే ఏదో అనుకోవచ్చు. 45 మందికి కడుపులో నొప్పి పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ విధమైన పరిపాలన ఉందో చూడొచ్చు. ఒక హాస్టల్లో ఉన్న 95 మందినే చూసుకోలేని ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని చూస్తుందో అర్థమవుతుంది. మరి వాళ్ళు ఇక్కడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజు సాయంత్రం, అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు సాయంత్రం దాకా వీళ్ళు కూడా ఎక్కడా కూడా కేర్ తీసుకోకపోవటం. ఎందుకంటే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తే
ఎంతవరకు సద్దు మినుగుదో మీకు తెలీదా? ఇక్కడ ఉన్న అధికారులకు తెలీదా? అధికారుల నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అంటే వార్డెన్ దగ్గర నుంచి నిర్లక్ష్యం తీసుకొని ఇక్కడ చూసుకుంటున్న ప్రతి ఒక్క మరి జీజీహెచ్కి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా నలుగురు ఎమర్జెన్సీ దగ్గర ఓపీ రాయించుకుంటున్నారు. అంటే ఓపీ వీళ్ళు ఇంకా అడ్మిట్ చేసుకోకుండా వాళ్ళని అక్కడే నుంచోబెట్టారు. కొంతమంది స్ట్రెచ్చర్ మీద తీసుకొని వస్తారు, కొంతమంది వీల్ చైర్ మీద తీసుకొని వస్తారు. వాళ్ళ పరిస్థితి మాట్లాడలేని పరిస్థితిలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా మాకు అనవసరం, మాకు ప్రభుత్వం, మాకు డబ్బు, మాకు ఇవే పీపీపీ మోడ్లో అసలు చాలా ఉంటాయి. కానీ ట్రీట్మెంట్ చేయకోకుండా ప్రాపర్ బ్లడ్ టెస్ట్ సరిగ్గా చేయకోకుండా అలాగే ఎవరికైతే మోషన్స్ అయినారో వాళ్ళ స్కూల్ కల్చర్ ఇంట్లో పంపించలేదు. పిల్లలు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇద్దరు ఐసీలు ఉన్నారు, వాళ్ళకు కూడా సివియారిటీ ఎక్కువగా ఉంది. ఇలాంటి బీసీ తాలూకా బీసీ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటే ఇష్యూ కాదు. మీరు చూసినట్లయితే గత 16 నెలలుగా 17 నెలలుగా కూడాను బీసీ హాస్పిటల్లో ఎంతోమంది ఫుడ్ కంటామినేషన్ వల్ల ఎంత ఇబ్బంది పడతాం, ఎంతమంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. బట్ ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ యొక్క కలుషితమైన ఆహారం పిల్లలు పెడుతున్నా సరే పట్టించుకునే స్థితి లేదు. మీరు గమనించినట్లయితే రీసెంట్గా కూడా తురకపాలెంలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. వాటర్ కంటామినేషన్ వల్ల కూడాను సేమ్ ఇష్యూ రేస్ అయింది. ఇలా జరిగింది, ఇంతమంది చనిపోతున్నారు కానీ పట్టించుకున్న నాదుడు తురకపాలెం ఇష్యూస్ పట్టించుకున్న నాదుడు ఒక్కరు కూడా లేరు. అలాగే మీరు చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే ఉన్నటువంటి పూల రామంజీ ఏమన్నారంటే ఈ యొక్క కలుషితమైన మందు తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఒకవేళ ఆయన చెప్పారు. అంటే కలుషితమైన మందు వల్ల తాగారా కంటామినేషన్ చనిపోయారని ఎవరు క్లారిటీ ఉన్నారు. 2 నెలలుగా ఈ విషయంలో త్వరపాటు పోరాడుతున్నాం. అలాగే ఈరోజు బీసీ హాస్టల్ ఒక ఇష్యూ నడుస్తుంది. ఈ బీసీ హాస్టల్ జరిగిన పిల్లలకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకోవడానికి లేదు. ఒక పెద్దలకు జరిగింది, ఆ పెద్దల ప్రాణం దగ్గర ఒక 40 మంది అక్కడ చనిపోయారు, తురకపాలెంలో చనిపోయారు. అలాగే ఇక్కడ దగ్గర 45 మంది ఇప్పటివరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళని పట్టించుకున్న నాదులు ఈ కూటమి ప్రభుత్వం ఒక్కరు కూడా లేరు. పైగా అంటారు ఇందాక వచ్చినటువంటి ఒక శాసనసభ్యులు పూల రామంజీ గారు అనేటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము మాకు ఇలా తెలిసింది, ఇది అనుకోకుండా జరిగింది, మేము స్పాంటేనియస్గా స్పందించామంటారు. నాకు అర్థం కాని పాయింట్ మీరే చెప్పాలా. స్పాంటేనియస్గా స్పందించడం అంటే నాకు అర్థం అలా అంటే ఎలా తెలుస్తుంది అంటే అది జరిగేదా. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపేట శివాలయం పక్కన గల అహల్య ఐవీఎఫ్ సెంటర్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని వినూత్న పథకాన్ని పేదలకు ప్రజా ఆరోగ్య విషయంలో సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో ఏకీభవిస్తూ అహల్య హాస్పిటల్ నందు పేదలకు మరింత అందుబాటులో వైద్య సేవలపై జీఎస్టీ తగ్గింపు గురించి అవగాహన చేస్తున్న డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనక్కాయల రాజకుమారి. గవర్నమెంట్ చేసే మంచి పనులు అందరికీ అందాలి, వాటి గురించి అవగాహన పెరగాలి ముఖ్యంగా. సో అలా అవగాహన పెరగడం కోసం ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఆ పాయింట్స్ని ఖచ్చితంగా స్ట్రెస్ చేసి పీపుల్కి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ యొక్క లైఫ్లో ఏదైతే ఇప్పుడు సేవ్ చేసుకోగలుగుతున్నారో అవి సేవ్ చేసుకోవడానికి. మొన్నటిదాకా చైనా మీద అమెరికా మీద మనం ఎక్కువ ఆధారపడ్డాము. కరీమగారు రండి. ఈరోజు ఆ రోజున స్వాతంత్ర సమరయోధులు స్వదేశీ ఉద్యమాన్ని ఆ రోజు స్టార్ట్ చేశారు. అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి బ్రిటిష్ వారిని కూడా బయటికి పాలదోరే అవకాశం వచ్చింది. తర్వాత కాలంలో అప్పటి నాయకులు సరైన శ్రద్ధ చూపించకపోవటం వల్ల డెవలప్మెంట్ కొంత కుంటుపడింది. వేరే దేశాల మీద మనం ఆధారపడటం ఎక్కువైపోయింది. ఇవాళ ఒక మానిటర్ కావాలి అంటే ఒకప్పుడు వేరే దేశం తెచ్చుకోవాల్సి వచ్చేది, అయితే అసలు అవి ఉండేవి కాదు. తర్వాత ఏమైనా పొలిటీషియన్కి బాగోకపోతే వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికానో వేరే దేశంకి వెళ్ళి చేర్చుకునేవాళ్ళు. అదే సామాన్య ప్రజలకు ప్రాబ్లం వస్తే ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటన్నింటిని అధిగమించడానికి మోడీ గారు స్వదేశీ 2.0 ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అంటే మన దేశంలోనే అత్యున్నతమైన ఆరోగ్య పరికరాలు కానీ మెడిసిన్స్ కానీ తయారు చేయడానికి టెక్నాలజీని అదే అవకాశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్రోత్సహిస్తున్నప్పుడు మనకి అమెరికా నుంచి సుంకాల బారి నుంచి ఎక్కువ సుంకాలు వేయటం వల్ల చాలా మటుకు కాస్ట్ పెరిగిపోయింది ఒక్కసారిగా అన్నిటికీ. మళ్ళీ వాటిని ఎలా ఎదుర్కోవాలా అంటే జిఎస్టీ తగ్గించి ప్రజల్ని ఆదుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్థిమితం పడుతుందని చెప్పి ఇంతకుముందు ఉండే 4-5 స్లాబ్స్ నుంచి ఇప్పుడు 2 స్లాబ్స్కే తీసుకొచ్చారు.
ఎమర్జెన్సీ మెడిసిన్స్ మొత్తం 5%, ఇంతకుముందు 28%, 36%, 12% అట్లా ఉండేది. ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంటే ఇది తల్లి ప్రాణాలు కాపాడడానికి వాడే ఇంజెక్షన్. దీన్ని 5% చేయటం వల్ల చాలా మటుకు తల్లులు ఈజీగా అది కొనుక్కోవడానికి అవకాశం ఉంది, వెంటనే వాడుకోవడానికి అవకాశం. సో ఇది ఆక్సిజన్ మనందరికీ తెలుసు, కోవిడ్లో ఇది ఎంత వాల్యుబుల్ అయిందో. సో దీని మీద కూడా ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.